నమస్కారం V7 సిటీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్. అరుదైన పక్షులకు నేలపట్టు అభయ అరణ్యం అన్న జిల్లా కలెక్టర్. 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనంకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. అధికారులు సంయమనంతో పనిచేయాలని సూచించిన టీటీడీ ఈవో. అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రంగా రుచికరమైన ఆహారం అందేలా చూడాలి. క్యాంటీన్లను ఆకస్మిక తనిఖీ చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుండి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి నీటితో శుభ్రంగా కడుగుతారని తెలిపారు. కాగా స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కచ్చిరిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. ఆ తర్వాత స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సాంబశివరావు, రాజశేఖర్ గౌడ్, సుచిత్ర ఎల్లా, పనభాక లక్ష్మి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఆలయ డెప్యూటీ ఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం 6:45 ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో బోర్డు సభ్యులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఇది గత కొన్నేళ్ళుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది. స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం. సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా, గోడలు, పైకప్పు, ఆలయంలో ఉన్న దేవతామూర్తులు, పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. నేలపట్టులో జనవరి 7, 8, 9 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహణ పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలం నేలపట్టు పక్షుల అభయారణ్యంను, పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ముందుగా జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సందర్శించి ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ సన్నద్ధంపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2020 సంవత్సరం వరకు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించి ఉన్నారని, గత 4 సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహించడం జరగలేదని, ప్రస్తుతం మన గౌరవ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ఘనంగా రాష్ట్ర పండుగ రీతిలో నిర్వహించాలని సూచించారని తెలిపారు. మన జిల్లా ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి 18, 19 మరియు 20 తేదీలలో 3 రోజుల పాటు 5 ప్రాంతాలలో నేలపట్టు, బీవీ
బీవీపాలెం, అటకాని తిప్ప, శ్రీ సిటీ, సూళ్లూరుపేట నందు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేలపట్టు పక్షుల అభయారణ్యం నందు ఉన్న విలక్షణ పర్యావరణ వైవిధ్యం కారణంగా గ్రాప్లోకాలన్ పక్షులు, కార్మెనోట్ బిల్ పక్షులు, నీటి కాకులు, సూల్ప్ బిల్ స్టాక్ పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షులు నేలపట్టు అభయ అరణ్యానికి అలవాటుమని తెలిపారు. ఈ వలస పక్షులు సుదూర విదేశీ ప్రాంతాల నుండి వచ్చి వాటి సంతతిని పెంచుకోవచ్చునని, వాటి పిల్లలకు ఆహారాన్ని దగ్గరలో ఉన్న పులికాట్ సరస్సు, సముద్ర నీటి నుండి తీసుకుని వచ్చి అందించి వాటిని పెంచి స్విమ్మింగ్, ఫ్లయింగ్ నేర్పించి అనంతరం మార్చి, ఏప్రిల్ మాసాలలో వాటిని సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతాయని తెలిపారు. ఈ విలక్షణ పక్షులను సందర్శించడానికి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలుగా నేలపట్టు అభయ అరణ్యం నందు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహణలో భాగంగా ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండేది. మనకి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో దొరవారి సత్రం, తడ, సూళ్లూరుపేట మండలాల పరిధిలో ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, పులికాట్ బర్డ్ శాంక్చురీ, ఈ ఈకో సిస్టమ్స్లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు, ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా 200 పైచిలకు పక్షు జాతులు, సుమారుగా 1,50,000 పక్షులు మనకి ఈ డిసెంబర్, జనవరి మాసాల్లో ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులు అయితే బ్రీడింగ్కి వస్తాయి. ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి, ఫుడ్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా 2020 సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటూ వచ్చాము. ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి 18th, 19th, 20th ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము. మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే, ఈ 3 రోజులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిలో. అకాడమిక్ పరంగా పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు గౌరవ సూళ్లూరుపేట శాసనసభ్యులు గారితో పాటు చెక్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఏమేమి ఏర్పాట్లు పూర్తి చేయవలసినవి పూర్తి చేసుకొని మొత్తము సందర్శకులందరికీ కూడా ఆ రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా దీన్ని మనము చేసుకోబోతున్నాము. అందరికీ నమస్కారం. ఈ ఏడాది జనవరి 18, 19, 20 3 తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో అట్టహాసంగా జరగబోతుంది. గత 4 సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు, వీళ్ళందరూ ఒక ప్రణాళికలు వేసుకొని మన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలా చేయాలి అన్నది కలెక్టర్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది. నేలపట్టు విజిట్ చేయడం జరిగింది. అటకాన్ తిప్ప, అలాగే ఇప్పుడు స్కూల్ గ్రౌండ్కి వచ్చాము, బీవీపాలెం అన్ని విజిట్ చేసి ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ పరిష్కారం చేసి ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేయాలని అన్నీ మనం ప్రణాళికలు వేసుకొని ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని బాగా జరపబోతున్నాం. ఈసారి సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ ఎప్పటి నుంచో 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ని మంచిగా చేసుకొని అందరం సంతోషిద్దామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తిరుపతికి చెందిన జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు ఉభయ రాష్ట్రాలలో సినీ రంగం చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. రాజమండ్రిలో జరిగిన రామ్ చరణ్ గేమ్ చేంజ్ సినిమా ఫంక్షన్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరికి తగిన ఆర్థిక సాయం అందించారని, అయినా వైసీపీ నాయకులు దీనిపై శవరాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు కేవలం వైసీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు గుంతలమయం ఉండడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్రాంతిలోగా రోడ్ల నిర్మాణాలను సంపూర్ణంగా పూర్తి చేస్తుందని తెలిపారు. జగన్ తన సొంత బాబాయి హత్య కేసు ఏమైందని ప్రశ్నించారు. ఇకనైనా వైసీపీ నాయకులు నీచ రాజకీయాలు
రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేమో ఈ మధ్య. అంటే సినిమా నాయకుల మీద టార్గెట్ చేస్తే హైలైట్ అయిపోతున్న ఆలోచనతో మొన్నటి దిన పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మాట్లాడారు. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసుకోలేమంటే గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్ ఫంక్షన్ లో జరిగిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి ఒక 50 సార్లు చెప్పుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరి ఇంటికి చేరుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. నాకు ఈ ఆడియో ఫంక్షన్లన్నా బహిరంగ సభలన్నా నాకు భయం. అదే మీరు మీ కుటుంబానికి చాలా ఇంపార్టెంట్. అభిమానం వేరు. మీరు మీ కుటుంబాన్ని సభ్యులు ఇంటికి చేరుకోవాలని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆడియో ఫంక్షన్ మనం చూసుంటాం రాజమండ్రిలో. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రపు దరిద్రపు రోడ్లు ఇంకా కొన్ని సరిదిద్దుకోలేదు. ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే ఆల్మోస్ట్ కొన్ని రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. మేము సంక్రాంతికల్లా అన్ని పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరుతాం. ముందు మీరు బాబాయ్ హత్య కేసు తేల్చండి రా బాబు. మళ్ళీ మీరు తెలుసు సొంత చెల్లిని బయట తరిమేశారు. సొంత సునీత గారు ఏడుస్తున్నారు, మా నాన్న చంపిన వాళ్ళు పట్టుకొని రాని. ఇవన్నీ మీరు చేయండి. చంపేసిన మీరు మాట్లాడతారు మా గురించి. మర్డర్లు చేసిన మీరు యాక్సిడెంట్లో చనిపోయిన రాజకీయం చేస్తారా? అలా చనిపోయినారంటే నిన్న రోజు నేను చూసిన ఈరోడ్ టు కోయంబత్తూర్, ఈరోడ్ నుంచి కోయంబత్తూర్ పోతా ఒక పిల్లడు యాక్సిడెంట్లో చనిపోయాడంట. దానికి కూడా మేమే కారణమా? చెప్పండి. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అనేసి. బీసీ కులాలకు చెందిన స్వాతంత్ర యోధుడు రేనాటి వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు తిరుపతిలో 11వ తేదీ ఘనంగా నిర్వహించనున్నామని వడ్డెర సంఘం తిరుపతి జిల్లా కమిటీ నాయకులు మదన్ మోహన్, దేవర్ల రమణ, దేవర్ల శ్రీనివాసులు, వేమూరి నాగరాజులు తెలిపారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా వడ్డెర సంఘం మా కమిటీ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ప్రెస్ మీడియా తెలియపరచడం ఏంటంటే రేనాటి స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మాకు రాష్ట్ర అధ్యక్షుడు దేవల్ల మురళి గారు తెలియజేయడం అనేది. ఆ కార్యక్రమాన్ని మేము ఘనంగా ర్యాలీ ద్వారా చేయాలనుకుంటున్నాము. మరియు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ మా కుల బంధువులు వడ్డెర బంధువులందరూ కూడా వచ్చి ఇది జయప్రదం చేయాలని కోరుచున్నాము. మరి ఇంకా విషయం ఏంటంటే ఈ మధ్యనే బీసీలో ఉన్న ఒక స్వతంత్ర సమరయోధుడు చాలా వెనకబడిన వర్గానికి సంబంధించిన వాళ్ళల్లో వడ్డెర కులస్తుల్లో ఈ రోజు రేనాటి వడ్డే ఓబన్న ఒకడు గుర్తించి ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నది. ఆ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆ జీవోను కూడా పాస్ చేస్తారని చెప్పి తొందరలో అదన్నీ ప్రాసెస్ జరుగుతున్నాయి. తొందరలో ప్రాసెస్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, మరియు ఐటీ మినిస్టరు నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి మరి విజ్ఞప్తి తెలియపరుస్తున్నాము. ఇక మా తరపున నేను కొత్తగా నూతనంగా ఎన్నుకోబడిన గుంజి మదన్మోహన్ గారు తెలియపరచడం ఏంటంటే మా కులస్తులకు ఉన్న వనరులు కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఏమేమి ఉన్నాయని తెలియపరుస్తూ వాళ్ళకున్న సమస్యలు పరిష్కార దిశగా నేను నడుచుకుంటానని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డే ఓబన్ని జయంతిని అధికారికంగా చేయాలని ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే మేము కూడా కోరుకుంటున్నాం, అయ్యా మాకు చేయండి నారా చంద్రబాబు నాయుడు గారిని. రెండోది బీసీ కులాలు 93 బీసీ కులాలు ఉంటే ఆ బీసీ కులాలని బాగా 2014లో కార్పొరేషన్ చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధంగా చేశాడు కార్పొరేషన్లు. తర్వాత వచ్చిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు అది అసలు కార్పొరేషన్లు పెట్టాడే కానీ దానికి నిధులు ఇవ్వలేదు. ₹1 కూడా ఎక్కడ ఇలా. రజక సోదరులు ఉన్నారు, అట్లే నాయ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, వాళ్ళకి 10,000 ఇచ్చారు తప్ప ఆ కార్పొరేషన్లు కానీ నిధులు కానీ ఎన్ని ఎక్కడ ఇవ్వాల, మొత్తం శూన్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కార్పొరేషన్లు పెట్టి 8,870 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్కి వదిలాడు. అది 10వ తేదీ వెబ్సైట్ లో వదులుతారు. కాబట్టి ఈ వడ్డెర కులస్తులు కావచ్చు, మిగతా బీసీ కులాలు కావచ్చు, వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లో పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. వడ్డెర గురించి బాగా చెప్పాడు. ఎందుకంటే కొండా కొర్రెలలో వీళ్ళు చేసే కూలీలు కొట్టే కొండని పట్టి ఆ రాళ్ళు వచ్చి తగిలి వీళ్ళు అంగవైకల్యం కూడా చెందుతున్నారు. వాళ్ళు మనం గుర్తించాలా అని ఆయన చెప్పాడు. ఆయనకు మాకు ధన్యవాదాలు. ఆయన మరొకసారి ధన్యవాదాలు. నగరంలో అన్నా క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉంచి నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు.
తిరుపతి నగరంలోని స్విమ్స్ కూడలి, న్యూ బాలాజీ కాలనీ, ముత్యాలరెడ్డిపల్లి, ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద 4 అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తున్న విషయం అందరికీ విదితమే. మంగళవారం మధ్యాహ్నం ఈ అన్నా క్యాంటీన్లను కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి ప్రజలకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు. పరిశుభ్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రతినిత్యం అన్నా క్యాంటీన్లు పరిశీలించి ప్రజలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ఆ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కమిషనర్ వెంట డిఈ మహేష్, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీఓ శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియాకు వివరాలను వెల్లడించారు. జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత 8 గంటలకి సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి 4 గంటల దాకా మలయప్ప స్వామివారు వాహన మండపంలో ఉంటారు, భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 వైకుంఠ ద్వాదశి సందర్భంగా 5:30 నుంచి 6:30 వరకు, ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు 9th జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లో మామూలుగా ఇచ్చే ప్రకారమే ఎస్ఎస్డి టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రాలు ఎక్కడ అనేవి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్. ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు 1,40,000, శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది 19,500 ఇప్పటికీ. అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే విఐపి బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజుల కోసం. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. ఎస్ఈడి టోకెన్లు, ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్ఈడి టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా, అదే రోజు ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అది లేకపోతే వారికి సమయానికి దర్శనం అవ్వక ఇబ్బంది పెడతారు, మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 10 రోజుల్లో సుమారు 7 లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము. జనవరి 9వ తారీఖున ఎస్ఎస్డి టోకెన్స్ ఆ రోజుకి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ ఆ రోజు జారీ చేయబడవు. మీకు తెలిసిందే జనవరి 9న 5 గంటలకు తర్వాత రోజుకు సంబంధించిన మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు 3 రోజులకి సంబంధించిన టోకెన్లు మనము ఇస్తున్నాం. తర్వాత శ్రీవారి మెట్టులో కాలినడకన వచ్చే వారి కోసం ఉన్న కౌంటర్లు 19వ తారీఖు దాకా ఉండవు. సిఫార్సు లేఖలు కూడా ఈ 10 రోజులు తీసుకోబడవు. వసతికి సంబంధించి ఈ 10 రోజుల పాటు ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ ఉండదు. సామాన్య భక్తుల కోసం సిఆర్ఓ నుంచి వసతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాము. అలాగే 8 నుంచి 11వ తారీఖు వరకు అంటే 4 రోజుల పాటు ఎంబీసీ, ఈఆర్పి, టీబీసీ, కాటేజ్ డోనర్ స్కీమ్ అలాట్మెంట్ ఈ కౌంటర్లన్నీ కూడా మూసివేయబడతాయి. ట్రాఫిక్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా పోలీసు
తరపు నుంచి చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్తారు ఏమి ఏర్పాట్లు అనేవి. సుమారుగా 12,000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంబీసీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఆర్బీజీహెచ్ ఏరియా, పరకామణి భవన్ సమీపంలోని పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతికి చెందిన రుచిత ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినికి 2 కిడ్నీల సమస్యతో బాధపడుతుందని ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత ఆర్ఆర్ యాదవ్ తెలిపారు. తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఆర్ఆర్ ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి అనాథులకు, అభాగ్యులకు అన్నదానాలు చేస్తూ ప్రమాదంలో గాయపడిన, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఆర్ఆర్ ఫౌండేషన్ వారు. ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత ఆర్ఆర్ యాదవ్తో పాటు మరికొందరు మంది మిత్రులు సహకారంతో ఈ సంస్థ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. చిన్నారి సమస్యను తెలుసుకున్న ఆర్ఆర్ యాదవ్ రుచిత చిన్నారికి కిడ్నీ వ్యాధితో బాధపడుతుందని, దాతలు తగిన ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన ఆర్ఆర్ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు కూడా మీరందరూ చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ సేవా దృక్పథంతో ఈరోజు తిరుపతికి చెందిన రుచిత అనే అమ్మాయికి వెళ్ళడానికి చిన్న ప్రాబ్లంగా ఉంటుంది. కావాలంటే పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత ఆ ప్రాబ్లం అర్థమవుతుంది. తనకు ఏజ్ కూడా 22 ఏజ్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏమంటే అతి చిన్న వయసులో 2 కిడ్నీలు, ఒకటి కూడా కాదు 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి ఆ అమ్మాయి డయాలసిస్ ప్రాబ్లంలో ఉంది. దయచేసి దాతలు ఎవరున్నా కూడా సరే ముందుకు వచ్చి తనకి మరో జీవితాన్ని ఇవ్వాలని ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీరే చూడండి, తనకు ఎంతో చిన్న వయసు, అర్థం చేసుకొని ఈ వీడియోని 10 మందికి షేర్ అయ్యే విధంగా మీరు ప్రోత్సహించి ముందుకు రావాలని కోరుకుంటూ మీ ఆర్ఆర్. విద్యార్థులకు చిన్నతనం నుంచే విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పడం ద్వారా సమాజంలోని అనేక సామాజిక రుగ్మతలను నియంత్రించడంతో పాటు ప్రస్తుతం వెలుగు చూస్తున్న అనేక నేరాలకు చెక్ పెట్టవచ్చునని డోలస్ గ్రూప్స్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో డోలస్ గ్రూప్ సౌజన్యంతో 2 రోజుల పాటు జరిగే మెగా ఇంపాక్ట్ ప్రోగ్రాం మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోలస్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసంతో విద్యార్థులు, యువతి, యువకులు వారి జీవితంలో గొప్పగా రాణించగలరని అభిప్రాయపడ్డారు. సమాజంలో అనేక మంది యువతి యువకులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఆలోచనలకు పదును పెట్టి సరికొత్త ఆలోచనలతో ఉపాధి అవకాశాలను సృష్టించే స్థాయికి రాణించాలని ఆయన ఈ సందర్భంగా యువతను కోరారు. ఈరోజు మన తిరుపతి జిల్లా, చిత్తూరు ఉమ్మడి జిల్లాటువంటి యువత అందరినీ కూడా ఇక్కడ రావడం జరిగింది. కొన్ని వేల మంది యువత ఆడిటోరియంలో ఈరోజు పార్టిసిపేట్ చేయటం, దీనికి తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలోనే తెలుగు వారందరూ కూడా బాగుండాలని కోరుకొని, ప్రపంచంలోనే తెలుగు వారందరూ కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకున్నటువంటి ఈ మెగా ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి గంబా నాగేశ్వర గారు, వాళ్ళ టీం మేధావులందరూ కూడా తీసుకొని వచ్చి సార్ గారు ఈరోజు ఇక్కడ ఇంతమంది పిల్లలకి ఇక్కడ వాళ్ళకి చైతన్యం కోసం ఇక్కడ చేయడం చాలా సంతోషం. దీనికి ఎప్పుడు మీకు అందరూ తెలిసిన విషయమే, డాలర్స్ గ్రూప్ అంటే తిరుపతిలో ప్రతి దాంట్లో కూడా సహాయం దాంట్లో అంటే ఫస్ట్ డాలర్స్ గ్రూప్ ఉంటుంది. సో దానికనేసి ఈరోజు డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ జరుగుతుంది. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్కి తిరుపతి సంబంధించిన ఇంపాక్ట్ సభ్యులు శ్రీధర్ సార్ కావచ్చు, రత్నాకర్ గారు కావచ్చు, నడ్డి నారాయణ గారు కావచ్చు, మునికృష్ణ గారు కావచ్చు, మునిలక్ష్మి మేడం కావచ్చు, బేగం గారు కావచ్చు, ఇతరు అందరూ మొత్తం సమిష్టి కృషితో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరిన్ని కూడా చేస్తాము. ఎందుకంటే మాకు ఒకటే ఆశయం ఏంటంటే భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని కొంత మేము ప్రజలకు సహాయం చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు ఉన్నా కూడా ఇవి ఏమి స్వార్థం లేకుండా, ఏవి ఆదాయం ఇన్కమ్ ఏమి చూడకుండా జస్ట్ సోషల్ సర్వీస్ కోసం 10 మంది బాగుండాలని చెప్పేసి నేను కోరుకొని వీళ్ళందరూ ప్రజల కోసం ఇంత శ్రమ దగ్గర 2 to 3 వీక్స్గా దీనికోసం ప్లాన్ చేసి ఇంతమంది మేధావులు తీసుకొని వచ్చి ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషం. వీళ్ళకందరూ కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. వీళ్ళకి వచ్చినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి మేధావులకు అందరూ కూడా నేను ఈరోజు బాలలత మేడం గారు, వేణు కళ్యాణ్ గారు, రేపు జేడి లక్ష్మీనారాయణ గారు, ప్రదీప్ గారు, ఇంకా శ్రీపాదరామ్ గారు, చాలా ఇట్లాంటి మంది మొత్తం 20 నుంచి 25 మంది మేధావులు రావటం
తిరుపతిలో దాన్ని మాకు డాలర్స్ గ్రూప్ తరఫున మేము చేయటం అనేది ఇంకా కొంచెం మాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావించి ఇట్లాంటివన్నీ ఇంకా మరిన్ని రాబోయే రోజుల్లో మరిన్ని డాలర్స్ గ్రూప్ తరఫున తిరుపతి యూత్ కోసం, తిరుపతి జిల్లా యూత్ కోసం ఎప్పుడు నేను ముందుతానని చెప్పి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో రోజురోజుకు ఆహార కల్తీ తీవ్రతరం అవుతుంది. సంపాదనే లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో హోటల్ నిర్వాహకులు చెలగాటమాడుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం. తిరుపతిలోని కొన్ని హోటళ్లలో నాసిరకం ఆహార పదార్థాలను అందిస్తున్నారని, అలాగే కల్తీ ఆహారాన్ని వడ్డిస్తున్నారన్న ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ఆహార భద్రతా మండలి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం కల్తీ కేంద్రాలపై దాడులు చేశారు. నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు, ఆహార భద్రతా మండలి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నగరంలోని హోటళ్ల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కల్తీ ఆహారాన్ని విక్రయిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. డబ్బే పరమావధిగా ప్రజా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కొందరు యజమానులు వారి వైఖరిని మార్చుకోవట్లేదు. కుళ్ళిన మాంసం, చెడిపోయిన కూరగాయలను వంటలకు ఉపయోగిస్తున్నారు. వంట గదులను మరుగుదొడ్లలా నిర్వహిస్తున్నారు. తుప్పు పట్టిన పాత్రల్లో ఆహారం తయారు చేసి ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. తనిఖీలు చేపట్టిన అధికారులు ప్రత్యక్షంగా వాటిని చూసి నెవ్వరపోయారు. దుకాణం బయట శాకాహారం అని బోర్డు పెట్టి లోపలేమో మాంసాహారం పదార్థాలు వడ్డిస్తున్నారు. అలాగే హోటల్లోని కల్తీ వస్తువులను, కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని ల్యాబ్కు తరలించారు. ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నట్లు రిపోర్టులు వచ్చిన వెంటనే వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, హోటళ్లు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు 10 టీములు ఏర్పాటు చేసి తిరుపతి పట్టణంలో స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్గా ప్రసిద్ధి చెందిన పట్టణం తిరుపతి పట్టణం. అంటే ప్రతిరోజు ఇక్కడికి సుమారు 50,000 నుంచి 1,00,000 మంది దాకా పిలిగ్రిమ్స్ వస్తున్నారు. వాళ్ళని మనం అతిథులుగా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ కారణంగా హోటల్స్ ఎట్లా ఉన్నాయి అనేది మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ హోటల్కి వెళ్ళి మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచో, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి రోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ నిమిత్తం కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు 10 టీములతోటి ఇవాళ హోటల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇవాళ ఇక్కడ పద్మావతి రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయాలు మీ అందరూ చూసాము. నిన్న మొన్న వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ స్టైల్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. తర్వాత డీప్ ఫ్రీజర్లను చూస్తే మాత్రం మరి అవి క్లీన్ చేసి 5 నెలలు అయిందా 6 నెలలు అయిందా కూడా తెలియదు, ఐస్ గట్టి ఉంది. వాటిని కూడా మేము మీ ద్వారా తనిఖీ చేసాం. తర్వాత హైజీన్ కండిషన్స్ ఎక్కడా కూడా అన్ని కిచెన్ అంతా కూడా గుంటలు పడిపోయి నీళ్లు నిలవండి చాలా దారుణంగా ఉంది. తర్వాత ఏంటంటే ముడి పదార్థాలు రా మెటీరియల్ చెక్ చేస్తే అన్ని కలర్సు, ఫుడ్ కలర్స్ కలిపినవి అన్నీ ఉన్నాయి. వీటన్నిటి నిమిత్తం ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి. శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎనాలిసిస్ నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. అట్లాంటి ఏదైనా ఉంటే కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేసే చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడం. తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో భూ కబ్జాలు పెచ్చుమీరిపోతున్నాయని, ఇందులో సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు తాము కొనుగోలు చేసుకున్న స్థలాలు భూ కబ్జాదారులు ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కమ్యూనిస్టు పార్టీ నాయకుడు రవిశంకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైతే పిటిషన్ పెట్టినారో కొంగర పార్థసారథి అనే అతను, లేకపోతే ఆయన అమ్మినారు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రాపర్ డాక్యుమెంట్స్ని జిల్లా ఎస్పీకి సబ్మిట్ చేయలేదని ఆనాటి జిల్లా ఎస్పీగా ఉన్న జయలక్ష్మి రిటర్న్గా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ద పిటిషనర్ ద సరౌండెడ్ బోత్ పార్టీస్ అండ్ వెరిఫైడ్ ద డాక్యుమెంట్స్. ద కౌంటర్ పిటిషనర్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఎవరి మీద అయితే ఆయన కంప్లైంట్ చేసినాడో ఆ కంప్లైంట్ చేసినటువంటి చొప్పా రామచంద్రారెడ్డి మీద కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు చొప్పా రామచంద్రారెడ్డి అన్ని డాక్యుమెంట్స్ని మాకు ప్రొడ్యూస్ చేసినాడని ఎస్పీ ఇచ్చినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఇది. అంతేకాకుండా when verified the documents which were produced by the counter petitioners is correct line. అంతే ఆమె క్లియర్గా ఆమె ఫైండింగ్ చెప్పింది ఏమిటి అంటే, జిల్లా ఎస్పీ గారు ఎవరైతే కౌంటర్ పిటిషనర్ చొప్పా రామచంద్రారెడ్డి ఉన్నాడో ఆయన కరెక్ట్ లైన్లో ఉన్నాడు, ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ లైన్లో ఉన్నాయి అని ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వివరించడం జరిగింది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది,
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దౌర్జన్యంగా అక్కడ రౌడీల్ని పెట్టుకొని, ఎట్లా రౌడీల్ని పెట్టుకున్నారు అంటే మీకు అందరికి ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ సొంత స్థలం అయితే ఇట్లా రౌడీల్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలా గుండాలను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి, కిరాయి మూకల్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కిరాయి మూకల్ని డబ్బులు ఇచ్చి పెట్టుకొని పదుల సంఖ్యలో దౌర్జన్యం చేస్తూ ఈ రకంగా ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఈ రకంగా అక్రమంగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అడుగుతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖ పర్యటనకు వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వామపక్షాల పిలుపుతో మంగళవారం ఉదయం రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ హర్నాథ్, ఏర్పేడు మండలం నాయకులు కరీముల్లాలు మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ గాలికి వదిలేసిందని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం స్వాగత ఏర్పాట్లు చేయడం దారుణమని అన్నారు. ఆంధ్రులకు ద్రోహం చేసిన నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రుల ఆత్మ గౌరవమైన విశాఖ ఉక్కును కార్పొరేటర్లకు కేటాయించడం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మురళి, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సెల్వరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా సిపిఎం పార్టీ దీన్ని ఎక్కడెక్కడ నిరసన తెలియజేస్తూ గో బ్యాక్ మోడీ అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈరోజు కార్పొరేట్ల కోసం తప్ప ప్రధానమంత్రి ఈ పర్యటనలో ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కానీ, గతంలో విభజన హామీలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్రకు వెనకబడిన రాష్ట్ర ప్రాంతాలకు నిధులు కేటాయించే విషయంలో కానీ ఎక్కడ మాట్లాడడం లేదు. అదేవిధంగా ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఏ విషయంలో మాట్లాడడం లేదు. విశాఖ ఉక్కును కూడా అమ్మకానికి పెట్టున్నారు. అక్కడ అనేక మంది కార్మికులు రోడ్డును పడి వేలాది మంది పోరాటం చేస్తుంటే ఇవన్నీ కూడా పట్టని బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు నరేంద్ర మోడీ ఇక్కడ పర్యటన చేయడానికి సిగ్గుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదైతే హామీలు ఉన్నాయో చెప్పిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఎందుకు అని అంటే విశాఖ తీరాన్ని ఎవరికి కట్టబెట్టాలి, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని ఎవరికి కట్టబెట్టాలి అనే ఒప్పందం చేసుకోవడానికి వస్తున్నావా అని చెప్పి సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఇచ్చిన హామీల మీద మాట్లాడాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నగరంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన 6 నిందితులను ఈస్ట్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ డీఎస్పీ వెంకటనారాయణ మీడియాతో మాట్లాడారు. నగరంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకొని రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మధ్యాహ్నం సుమారు 1 PM గంటల ప్రాంతంలో సాయి కుమార్ అనే ఆటో డ్రైవర్ గణేష్ అనేవాడికి పరిచయం ఉంటుంది. డేంజర్ అలియాస్ గణేష్ అనేవాడికి, వాడు కార్పెంటర్ అనేవాడు. వీళ్ళిద్దరికి పరిచయంతో ఉండి నిన్న అదేవిధంగా ఇంతకుముందు ఏదో చిన్న మనస్పర్ధలు ఉండి దాని మీద ఈ గణేష్ తో పాటు శ్రీనివాసులు కొల్లాపురతను, రేపల్ల చందు బీకోతపడతను, డి శివ చిన్నమండ్యం, మహాప్రభు చెన్నై, సంపత్ తమిళరసన్ చెన్నై, ఈ 6 మంది కొండ మీద పట్టాలనుకుంటూ కొన్ని చెప్పులు దొంగతనాలు చేస్తూ అలా పరిచయం ఉంటుంది. అదే మీద ఈ ఆటో డ్రైవర్ పరిచయం ఉంటుంది. దాంతో వెళ్ళకుండా మనస్పర్ధల్లో గణేష్కు సాయి కుమార్ ఉన్న మనస్పర్ధలతో ఈ 6 మందిని సపోర్ట్ తీసుకొని అతన్ని పిలిపిస్తారు. అక్కడ వాగ్వేదం చేసి సాయి కుమార్ మీద బీర్పాడంతో దాడి చేయగా అతనికి తీవ్రమైన గాయాలైనాయి. అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సాయి కుమార్ కంప్లైంట్ మీద నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది సపరేట్గా స్పెషల్ టీమ్స్ పెట్టి వీళ్ళు 6 మందిని గాలింపు చర్యల్లో కాకుండా ఈరోజు ఉదయం 10 గంటలకు తిరుపతి పల్లెవెలుగు బస్టాండ్లో 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను ఈరోజు రిమాండ్ పంపుకుంటున్నాం. ఈ తిరుపతి నగరంలో ఎవరే కానీ శాంతి భద్రతలు వికాసం కలిగిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి, కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరిని ఉపేక్షించేది ఉండదు. రౌడీ షీట్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. తిరుపతి నగరంలో ప్రశాంతంగా సురక్షిత నగరంగా పెట్టాలంటే ప్రజల సహకారం వల్ల పోలీసు కానీ ఉక్కుపాదం మోపుతానని చెప్పి ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల పైన ప్రత్యేకంగా ప్రజలు తెలియజేస్తున్నారు.
పక్షవాతంతో మంచానికి కుర్చీకి పరిమితమైన పెన్షనర్ల ఎంపికను మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పక్షవాతంలోనూ ఏదైనా ప్రమాదవశాత్తు 80% వికలాంగత్వం ఉన్నవారికి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ముఖ్యంగా మంచానికి వీల్ చైర్లకు పరిమితమైన వారికి అని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 52 మంది ఉన్నారని వీరి పెన్షన్ను పెంచేందుకు మరోమారు ఒక ఆర్థోపెడియన్, ఒక జనరల్ మెడిసిన్, ఒక మెడికల్ ఆఫీసర్లతో కూడిన బృందంతో తనిఖీ చేయిస్తున్నామని అన్నారు. వీరి ఎంపిక పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుందని అన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, వైద్యుల బృందం, సచివాలయ కార్యదర్శులు ఉన్నారు. సుదీర్ఘ రాజకీయాలలో శ్రీకాళహస్తి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా బొజ్జల కుటుంబానికి శ్రీకాళహస్తిలో ఉన్న ఆదరణ మరి ఎవరికీ లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలు గోపాలకృష్ణారెడ్డిని 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 5 సార్లు విజయం సాధించి పెట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 సార్లు ఏకైక మంత్రిగా కొనసాగారు ఆయన. అందుకు నిదర్శనం ఆయన పరిపాలన. ఆ తరహా పరిపాలనను ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నారు. V7 సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ మీకోసం. ఏపీ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుందని ప్రచారం ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రేసులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఖరారుపై అధిష్టానం నుంచి స్పష్టత వచ్చినట్లు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రచారం బాగానే కొనసాగుతుంది. దీంతో శ్రీకాళహస్తిలో కూటమి నేతల్లో హర్షోద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి తర్వాత జరిగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఉండబోతున్నారనే దానిపై జరుగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తొలి విడత మంత్రివర్గ విస్తరణలో ఎవరికి స్థానం దక్కలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మినహా జిల్లా నుంచి ఎవరు మంత్రివర్గంలో లేరు. ఇప్పుడు రెండో విడత జరిగే మంత్రి విస్తరణలో స్థానం లభించే అవకాశం ఉంది. ఈ రేసులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుందని స్థానిక టీడీపీ నాయకులు అంటున్నారు. మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో నారా చంద్రబాబు నాయుడుకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని శ్రీకాళహస్తి పర్యటనకు వచ్చిన సందర్భంగా పలుమార్లు స్వయంగా చంద్రబాబు నాయుడే ప్రస్తావించారు. అతని వారసునిగా సుధీర్ రెడ్డిని తీసుకురావాలనే సంకల్పంతో తొలిసారి ఓటమి చెందిన రెండవ దఫా ఎన్నికల్లో తీవ్ర పోటీ నెలకొన్న బొజ్జల కుటుంబానికి అభ్యర్థాన్ని కేటాయించారు. బాబు నమ్మకాన్ని వమ్ము చేయకుండా రికార్డు స్థాయి మెజారిటీతో సుధీర్ రెడ్డి తిరుగులేని విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు వ్యవస్థలపై మంచి పట్టుండడం కూడా సుధీర్కు కలిసి వచ్చే అవకాశంగా చర్చ జరుగుతుంది. దీనికి తోడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లా కూడా ఉండడం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలు కలిశాయి. దీంతో సామాజిక వర్గాల సమీకరణలో కూడా సుధీర్ రెడ్డి బర్త్ ఖరారుపై స్పష్టత వస్తున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు పుకార్లు మాత్రమేనని కొందరు అంటున్నారు. ఎమ్మెల్యే సన్నిహితులు మాత్రం ఆయన శ్రీకాళహస్తి అభివృద్ధిపై దృష్టి సారించారని, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను, అవకతవకలను సరిచేస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో వారు ముందుకు పోతున్నారని అన్నారు. మంత్రి పదవిననేది బొజ్జల కుటుంబానికి తప్పకుండా వస్తుందనేది మాత్రం నమ్మకంగా తెలపగలం. అది ఎప్పుడు అనేది పార్టీ అధ్యక్షుల నిర్ణయం మీద ఉంటుందని అంటున్నారు ప్రజలు. అయితే వేచి చూడాలి మరి. మంత్రివర్గంలో సుధీర్ రెడ్డికి స్థానం దక్కుతుందా లేదా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్. అరుదైన పక్షులకు నేలపట్టు, అభయ అరణ్యం అన్న జిల్లా కలెక్టర్. పది రోజులు వైకుంఠ ద్వార దర్శనంకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. అధికారులు సంయమనంతో పనిచేయాలని సూచించిన టీటీడీ ఈవో.
అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రంగా రుచికరమైన ఆహారం అందేలా చూడాలి. క్యాంటీన్లను ఆకస్మిక తనిఖీ చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.